నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కొంత సీన్ ఉండే అవకాశమే కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ బీజేపీ అలాగే కాంగ్రెస్ కొంత తెలంగాణ పైన మరింత ఫోకస్ పెంచాయని చెప్పుకోవాలి. ఈ సందర్భంగానే బీజేపీ ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర షురు చేసింది. పెద్ద ఎత్తున కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి నారాయణపేటలో ఈ కార్యక్రమాన్ని యాత్రను ప్రారంభించారు. మొత్తం తెలంగాణ యావత్తును కూడా చుట్టేసే కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద ఎత్తున 4-5 ఇతర రాష్ట్రాల సీఎంలతోటి మొత్తం తెలంగాణ యావత్తు కూడా అన్ని జిల్లాల్లో కవర్ అయ్యేలాగా ఒక రూట్ మ్యాప్ ఇప్పటికే బీజేపీ సిద్ధం చేసుకుంది. ఆ దిశగానే కొంత విజయ సంకల్ప యాత్ర తెలంగాణలో ప్రారంభించింది బీజేపీ అని చెప్పుకోవాలి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా ఇదే బీజేపీ కొంత శ్రీకారం చుట్టింది ఈ యాత్రల ద్వారా. సో ఇక తెలంగాణలో ఈ యాత్రలో వైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కౌంటర్ అటాక్ బీజేపీకి చేస్తోంది. పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ఈ సందర్భంగానే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ తెలంగాణ పైనే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి బీజేపీ వెళ్ళబోతోంది. ఈ మేరకు ఇప్పటికే నారాయణపేట జిల్లా కృష్ణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి యాత్రలను ప్రారంభించారు. కృష్ణానది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు నిర్వహించి శంఖారావం పూరించారు. దీంతో ఇక ఖచ్చితంగా కూడా అంతకు ముందు కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, ఇప్పుడు కాంగ్రెస్ చేయబోయేది కూడా ఏమీ లేదంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు. సో ఇక బీజేపీ పైన ప్రజలు అత్యంత విశ్వాసంగా ఉన్నారని కూడా చెప్తూనే తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామనే ధీమా ఇవాళ కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నాడు యాత్రల ద్వారా. అయితే ఈ యాత్రలను కాంగ్రెస్ పార్టీ పక్కాగా ఖండిస్తోంది. పెద్ద ఎత్తున బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కాదు, 10 ఏళ్లుగా తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని లెంపలేసుకొని మరీ యాత్రలుగా చేయాలి అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చల్లా వంశీచంద్రెడ్డి ఇంకా ఏమేమి డిమాండ్ చేస్తున్నాడు అంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కానీ పథకం కానీ అభివృద్ధి కానీ ఇచ్చిందా బీజేపీ అనేది ఇవాళ వంశీచంద్రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. మరోవైపు దమ్ముంటే బీజేపీ వీటికి సమాధానాలు చెప్పి యాత్రలకు వెళ్ళాలి అనేది ఇవాళ వంశీచంద్రెడ్డి డిమాండ్. సో ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష కిరీటాలు తగిలించుకున్న నాయకుల వల్ల తెలంగాణకు ఒరిగింది శూన్యం అంటూ కూడా చెప్తున్నారు. ఇక 2004లో ఇండియా షైనింగ్ తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ బోగస్ ప్రచారాలు చేస్తోందని, బీజేపీ ప్రచారాలు ప్రజలు నమ్మరు, ఓటమి ఖాయం అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు పొత్తుల పేరుతో బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికే అప్రకటిత పొత్తు ఉంది. దీంతో తెలంగాణ ప్రజలు ఈ విషయం వాళ్ళకి తెలుసు అనేది కూడా ఆయన చెప్తున్నాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పింది. చీకటి ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీ మధ్య చేసుకుంది అనేది బలంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో చీకటి ఒప్పందం కాంగ్రెస్ బహిర్గతం చేసినాక మాత్రమే ఇవాళ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. సో ఇక తోడు దొంగల లాంటి బీజేపీ బీఆర్ఎస్లకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదు అంటూ కూడా హెచ్చరిస్తారు. మరోవైపు కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ ఎజెండాకే తెలంగాణ ప్రజలు ఓటేసి పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు కూడా గెలిపించబోతున్నారు అంటూ కూడా ఇవాళ చల్లా వంశీచంద్రెడ్డి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భాల్లో కొంత బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేయాలంటే ఖచ్చితంగా కూడా వీటికి సమాధానం చెప్పాలంటూ కూడా క్వశ్చన్స్ సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చల్లా వంశీచంద్రెడ్డి కూడా కొంత ప్రజల్లోకి విస్తృతంగా తిరుగుతారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో పాలమూరు జిల్లా కోసం, పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవడం కోసం ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆయన కొంత యాత్రతోటి విపరీతంగా ప్రజలకు దూసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు ఆయన ఖచ్చితంగా ఇప్పటికే సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వంశీచంద్రెడ్డి పోటీ చేయబోతున్నాడు. ఇప్పటి నుంచే కొంత పాలమూరులో ఆయన యాత్ర ద్వారా ప్రజలకు కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీని ఎండగడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కలిసి ఎన్నికలకు పోయే డ్రామాలు చేస్తున్నారు అంటూ కూడా ఖండిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ చేసిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా వంశీచంద్రెడ్డి యాత్ర అట్లాగే కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ ఎంతవరకు ఫలిస్తుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.